పెద్ద మనుషులు చేసినటువంటి నేను ఇప్పుడు నాకు ఒక పరీక్ష పెట్టారు. ఒకటి ప్రభుత్వ ఇప్పు గారు వేదిక మీద, తర్వాత ఉద్యమకారులు, రచయితలు, కళాకారులు. అన్నిటికంటే ప్రధానంగా పాటల తూటాతలతో మనిషి బతకడం చాలా కష్టం. ఎదుర్కొని పాటలు పాడారు. సీను కానీ రంగాన్ని. ఇక్కడ నేను పేర్లు చెప్పడం సాధ్యంగా ఎంత ఫీజునట్టే ఉంటుంది. పేర్లు చెప్పను. ఆట పాట మాట తెలంగాణ అసెంబ్లీలో తెలంగాణ రాజధాని హైదరాబాద్ తెలంగాణ పదం వాడొద్దని స్పీకర్ ఇచ్చిన కాలంలో తెలంగాణ జనసభ 90లో ఏర్పడ్డప్పుడు మొదటిసారిగా నేను జహాంగీర్ బొల్లి మచ్చలోడు ఉయ్యాలో పిల్లిగడ్డపోడు ఉయ్యాల అంటాడు. అక్కడి శరీరం తలపాగా గుట్టిండు పాడుతుంది. చంద్రబాబు మీద పాట పాడడం అంటే గొప్ప సాహసం. అక్కడ విషయం జహాంగీర్ గురించి చెప్పాడు, లలిత గురించి చెప్పాలి. దగాపడ్డ తెలంగాణ సార్ ఇక్కడే ఉన్నాడు. ఎవరు మల్లాయుడు సార్, అట్లాంటి సాహిత్యవేత్త మన మిత్రులు భువనగిరి. వాళ్ళు పెట్టినప్పుడు గద్దరు పక్కన ఒక అమ్మాయి చూసిన తెల్ల చీర ఎర్ర అంచు మీద పాట బాగా పడుతుంది. గద్దరు పక్కన ఎవరబ్బాయి ఇంత ప్రయారిటీ ఇచ్చారు అని చూసి లలితం. చాలా చిత్రం అనిపిస్తుంది. గద్దరు బాగా పరిచయం ఎవరు నాకు పరిచయం లేదు. అట్లా మొదలైనటువంటి సాహసాల్లో నల్లగొండ జిల్లా అనే ప్రధాన బాధ్యత. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రముఖులు గుండమల్ల సీను కానీ, రంగన్న కానీ, షేక్ మన జహాంగీర్ కానీ, లలిత కానీ అందరూ ఇక్కడ ప్రధానమైనటువంటి అవడం వల్ల వీళ్ళంతా కళాబృందం ఉండటం వల్ల మాదే రాజ్యం అయిపోయింది. వీళ్ళ కోసం నాగార్జున సాగర్లో 10 రోజుల శిక్షణ. కళాకారుల శిక్షణ ఎవరేమనుకుంటారు? డప్పు డోలకు డ్యాన్స్ అనుకుంటారు. కాదు. ప్రత్యేక తెలంగాణ ఎందుకు కోరుతున్నాం, దీంట్లో ప్రజాస్వామిక తెలంగాణ ఎందుకు కావాలని ప్రత్యేకంగా వెళ్ళడం. మనకి ఇప్పుడు రాష్ట్రం ఏర్పడది. మేము కోరుకుంది ఇది కాదు. ఇంతవరకు సరిపోదు. ప్రత్యేక రాష్ట్రం కావాల్సిందే. కానీ ప్రజాస్వామిక తెలంగాణ కావాలి. అంటే మాట్లాడే హక్కు ఉండాలి, ప్రశ్నించే అటువంటి హక్కు ఉండాలి, స్థానిక వనరులతో స్వావలంబన విధానాలతో అభివృద్ధి అవ్వాలి. ప్రపంచ బ్యాంక్ అప్పుడుతో జరిగే అభివృద్ధి కాదు. అభివృద్ధి అనేది కేవలం హైదరాబాద్కు పరిమితం కాకూడదు, అన్ని జిల్లాలకు పరిమితం చేయాలి. అక్కడి వనరుల బట్టి ఆ ప్రజలకు ప్రాధాన్యత ఇవ్వాలి. అందరికీ త్రాగునీరు సాగునీరుతో పాటు విద్యా ఉపాధి కల్పిస్తూ వైద్యాన్ని ఉచితంగా అందించే ఒక కార్యాచరణ కావాలనేటువంటి ఒక మెయిన్ డిమాండ్స్ చేసినాం. దానికోసమే లలిత పాడిన పాటలు మొదటిది ప్రజాస్వామ్యం అడిగిన తెలంగాణ జనసభ, ప్రత్యేక రాష్ట్రం అన్నదా తెలంగాణ జనసభ. ఆ పాటలు చెప్పేసిన ఏమడిగింది, ఏం సంగతి. ఇది కంటగింపైంది రాజ్యానికి. ఇది చాలా దుర్మార్గమైంది. జహాంగీర్ గుండె చనిపోయిండు, లలిత 17 ముక్కలైంది. తొర్రూరు రైళ్లలో బూటకు ఎన్కౌంటర్ చంపేసారు. అట్లే అదే వరంగల్ జిల్లాకి శ్రీధర్ని ఎన్కౌంటర్లు కాల్చి తెలంగాణ పదం అన్నందుకే గద్దరిపై తూటాల వాన. తెలుగు ప్రభుత్వం ఇదంతా వేసింది. తూటాల శుభ్రం మా రోజు వీరులను మా ఆయన సిటీ నుంచి ఎత్తుకపోయి కాల్ చేసింది. ఇంతకంటే నిర్బంధం ఏముంటుంది, ఇంతకంటే త్యాగం ఏముంటుంది, త్యాగం కంటే గొప్పది ఏముంటుంది, త్యాగం కంటే విలువైనది ఏముంటుంది. ఆ త్యాగాల పునాదుల మీదనే పాలకులు మారుతూ వచ్చేది. ఇప్పుడు 12 సంవత్సరాల పుష్కర కాలం అయింది. ఇప్పటికీ ఆవేదన మిగిలింది కళాకారుల గురించి. మొన్న వెన్నెలతో మాట్లాడినా, అమ్మ వెన్నెల ఏంది రామారావు జైలుగా చనిపోయింది కదా అంటే, అన్న కళా సమితి నుంచి సారథిగా మేమేం చెయ్యలేము. మరి ఏం చేస్తారా, వాళ్ళే 1000 రూపాయలు వేసుకొని ఒక 5 లక్షలు ఇస్తామన్నారు. చాలా బాగా అనిపించింది. తోటి కళాకారుడికి వాడియాలి కానీ ప్రభుత్వం సాయం అందదా? రైతుకు అందుతే, కార్మికులు అందుతుంది. మరి నీ ప్రభుత్వ సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నటువంటి ప్రభుత్వం కూడా ఈ కళాకారులు గుర్తించాలి. వాళ్ళకి ఏమీ లేవు, వాళ్ళ ఆస్తి పనులు కాదు. వాళ్ళకున్నది ఒకటే గొంతు, వాళ్ళకున్నది ఒకటే త్యాగం, వాళ్ళకున్నది ఒకటే నిబద్ధత. అట్లా పాడుతున్న వాళ్ళకు చనిపోతే ప్రభుత్వం లేవన్నా అందరూ చూసి చేస్తున్నా, ఫ్యామిలీకి మాత్రం 5 లక్షలు ఇస్తామన్నాను. అరే నువ్వు డిఫర్ చేయొచ్చు కదా అన్న. లేదన్న ఇక్కడ రెఫరెన్స్లు నీకు ఎలా రహస్యం ఉందన్నది. ప్రభుత్వంలో ఏముంటుందో అని ఏపీగా మనకు విప్పు గారు ఇక్కడ ఉన్నారు కాబట్టి మన వారికి దృష్టి తీసుకెళ్తే రేపు కళాకారుల గురించి ఒక అడిగే అవకాశం వస్తుంది. కాబట్టి వారు కూడా ఏంటంటే రేపు ప్రతిపక్షంలో ఎట్లా ఎదుర్కోవాలి, ప్రజలకు ఏం జవాబు చెప్పాలంటే వాళ్ళు చెప్పాల్సింది. కాబట్టి ప్రజల నుంచి డిమాండ్ ఉంది, కళాకారులను ప్రభుత్వం ఆదుకోవాలి. అందరికీ నువ్వు డబుల్ బెడ్రూమ్లు పెన్షన్ ఇస్తున్నావుగా, వీళ్ళకి కూడా ఇవ్వు. కష్టపడిన కూలిస్తున్నావు నీకు కాదట్లే, అది బండి. అట్లాగే ఉద్యమకారులు ఎవరుతున్నారో వాళ్ళని గుర్తించాలి, ప్రభుత్వం గుర్తించాలనే డిమాండ్తో జనసభ ఏర్పడలే, పేర్లు గుర్తించాలనే పేరుతో పోరాట సభ ఏర్పడలే. ఏది ఏర్పడదు కానీ గుర్తించమంటున్నాం. ఎందుకంటే చాలా కుటుంబాలు చనిపోయినాయి, నిర్బంధం పాలైనాయి, జైలు పాలైనాయి,
అనేక బాధలు ఎదుర్కొన్నారు. నిజానికి జయంగీర్ చనిపోయింది మీరు గుండెపోటని మాత్రం మీకు తెలుసు. కానీ ఆయన పడ్డ చిత్రహింసలు, ఆయన తండ్రిని పెట్టిన చిత్రహింసలు, ఆయన పెట్టిన మనోవ్యధ ఆయన గుండెల మీద పనిచేసింది. ఇది నిజమెట్లా మీకడ తెలుసా అంటే, మేకల వీరన్న యాదవ్ హుస్నాబాద్ ఆయనకు గుండెపోటు వస్తే హాస్పిటల్ చేరితే స్టంట్ వేసినప్పుడు డాక్టర్ చెప్పిండు, మిమ్మల్ని ఎప్పుడైనా పోలీసులు కొట్టిర్రా అన్నాడు. ఎందుకు అన్నాడు. కొట్టిర్లా చెప్పండి అన్నాడు. ఎందుకు అంటే తిరగలేసి కొట్టిర్రా అన్నాడు. అవును అన్నాడు. అప్పుడు మీకు రక్తం బ్లాక్ అయింది, అందువల్ల మీకు బ్లాంక్ ఏర్పడలేదు. మీకు తెలుసు అది ఏర్పడ్డ బ్లాంక్ చాలా కాలం మీద ఎప్పటికి వస్తుంది, అందుకే 2 స్టంట్లు వేయాలన్నాడు. అంటే చనిపోతున్న వాళ్ళలో పోలీస్ చిత్రం వెంటనే చనిపోకపోవచ్చు, కానీ అనేకమైన బాధలు అనిపిస్తాడు. అనేకమైన కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, నడుము నొప్పులు, బ్రెయిన్ చికాకు. అందుకని ఇప్పుడు చనిపోయిన జహాంగీరు యాదృష్టికంగా చనిపోయిన చావు కాదు, వయసుకు సంబంధించిన అంశం కాదు. నిజానికి మరి ఎవరు చేస్తున్నారు దీన్ని? రాజ్యమే. బాధ్యత ఎవరు వహించాలంటే రాజ్యం వహించాలి. కాబట్టి ఇట్లాంటి వాళ్ళ పట్ల మనం సుహృద్భావంతోనే చాలా దయతో ఉంచాలి. ఎందుకంటే జహాంగీరు ప్రేమ తెలిసిన మనిషి. ఆయన కోపం నేను చూడలే, ఆయన ఎప్పుడు ఆవశ్యపడడం చూడలే. వాళ్ళ ఇంట్లో వాళ్ళ కొడుకు చనిపోయాడు, కుటుంబాల్లో అక్క చెల్లెలు మాకు ఆర్థిక సమస్యలు ఉన్నాయి, వాళ్ళ నాన్న చిత్రహింస చేసిండ్రు, ఊరుని పెట్టి వెళ్ళిపోయాడు. 6 నెలలు జనసభ ఆఫీసులో పండుకున్నాడు. కానీ ఎప్పుడు కూడా మడమ తిప్పలే, వెనుచూపు చూడలే. ఒక పేద కళాకారుడు, వెనుకబడ్డ వర్గాలకు చెందినటువంటి వాళ్లకు ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు. కళాకారులు ఎవరు చూసినా వాళ్ళే ఉంటారు, మెజారిటీ వాళ్ళే. తాజ్మహల్ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలు ఎవరు, ప్రభు ఎక్కిన పల్లకి కాదు అది మోసిన బోయిలు ఎవరంటే అట్లాంటి వాళ్ళు సారథి కళాకారులు. సారథిలో ఉన్న కళాకారులందరికీ కూడా రాజకీయ చైతన్యం ఉంది. ఎట్లాంటి విప్లవం కావాలో తెలుసు. నిజానికి జయంగి గురించి మాట్లాడాలంటే సాహసం, ఎప్పుడు అలుపెరగని పోరాటం. ఎప్పుడు ఎంత అంటే నిజానికి నాకు బాధ అనిపించేటువంటి సంఘటన, ఆప్తులు నన్ను ప్రేమించే వాళ్ళు, ప్రాణంగా ప్రేమించే వాళ్ళు ఎవరితో వాళ్ళు చనిపోయి కూడా అనిపిస్తుంది. ఈ జయంగిరిది అదే లెక్క. లలిత చనిపోయింది, కంట్రోల్ అయినాం. కళాసమితి కోకల్లో చనిపోయింది కాబట్టి కన్వీనర్ రాజీనామా చేయని కూటారు. ఏం చేయమంటావన్నా, రాజీనామా చేస్తావా అన్న. చేయను అన్నాడు. ఏం చేస్తావన్నా, ఎట్లా పోతాడు, ఎట్లా కానీ బస్సు ఎక్కి హైదరాబాద్ అన్న. చక్కగా పోయిండు, బరవరం ఇంటి చేరుకుంటూ ఆకుల భూమి తీసుకున్నాడు. ఆకుల భూమి అంటే జనసభకి అన్నారు. ఆయనంటే చాలా ఇష్టం ఆయన. కళ్ళెంబటి నీళ్ళు ఎట్లా వస్తాయంటే, కళాకారుల కళ్ళ నీళ్ళు వచ్చినా పాట వచ్చినా ఆపడం కష్టం. అట్లా ఎదిగినటువంటి మనిషి ఇవాళ జయంగిరి పోవడం చూస్తే ఈ తుర్కపల్లికి సంబంధించిన విషాదం కాదు, భువనగిరికి సంబంధించిన విషాదం కాదు, యావత్ తెలంగాణ సమాజానికి పోరాటం చేసినటువంటి ఉద్యమకారులకు, బలిదానమైనటువంటి వాళ్లకు, ఇంకా పోరాడుతూ మిగిలినటువంటి వాళ్లకు, ఇంకా ఆయన గొంతును తీసుకొని ముందుకు పోతున్నటువంటి వాళ్ళందరికీ కూడా స్మృతి వనంలో ఉండేటువంటి మనిషి. వీరుల చరిత్ర ఎప్పుడు కూడా మరణం తర్వాతనే బయటకు వస్తుంది. ఆయన బతుకున్నప్పుడు ఎంత గొప్పవాడు ఎవరు తెలియదు, కానీ చనిపోయిన తర్వాత తెలిస్తే చాలా ఆశ్చర్యం, ఎంత గొప్పవాడా అని. ప్రతి ఊరు తిరిగాడు. కల్వకుర్తిలో ఉస్మాన్ ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపల్ కాసిం అప్పుడు విద్యార్థి సంఘ నాయకుడు ఉండే, ఆయన మీద దాడి చేయరు. ఆయన కడ్డం పోతే మద్దెడి మీద దాడి చేయరు. ఆయన కడ్డం మీద కనక చాకరేశ్వరు, దాని వ్యతిరేకంగా పోవాలి. ఎవరు? లలిత, జయంగిరి ఇద్దరు తయారయ్యారు. మన కళా బృందం 2 వాహనాల్లో పోతే అక్కడికి పోగానే జరిగింది ఏమిటంటే, వేదిక మొత్తం పొలి చుట్టుముట్టి పగలు పెట్టి ఎవరు ఎక్కొద్దన్నారు. ఏం చేయాలని అడిగారు. కళాకారుడు చెబితే ఎవడేం చేస్తారు, ఎక్కమన్నా. ఎక్కిర్రు, పావుగంట తర్వాత తుపాకు వేసుకో బయట పోయి. అట్లాంటి సంఘటనలు లలిత, జయంగిరు, మిగతా కళాకారులకు ఎన్నో. మంజీర రచన సంఘం వాళ్ళు పెట్టిన సభల్లో, హుస్నాబాద్లో జనసభ పెట్టిన సభల్లో గన్నెక్కి పెట్టిన తర్వాత వేదిక ఎక్కడ మన అందులో మామూలు సాహసం కాదు. ఆ సాహసానికి మనం జేజేలు పలకాలే, ఆ సాహసానికి మనం వినమ్రంగా నమస్కారం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇట్లాంటి చేతి చెప్పుకుంటూ పోతే జయంగిరిది ఒక గ్రంథం అవుతుంది. కానీ ఇది సందర్భం కాదు, చాలా సభలు పెట్టాల్సి ఉంటుంది, ఆయన ఇంకా స్మరించుకోవాల్సి ఉంటుంది. ఇంకో అవకాశం కూడా మనకు ఉంది. ఇదే నెలలో 26 ఢిల్లీలో తక్క సంస్మరణ సభ ఉంది. ఆ సభలో మళ్ళొక్కసారి మనందరం కలుసుకుందాం, మరిన్ని విషయాలు పంచుకుందాం. అందుకని 7వ తారీఖు జయంగిరి 40 రోజులు అవుతుంది. అలా అంటే ముస్లిం సాంప్రదాయం ప్రకారం అయితే మీకు తెలుసు, దానికి మీరంతా కూడా రావాలని వేదిక మీద చెప్పారు, రమ్మని చెప్పారు. ఇప్పుడు చేసినటువంటి దీన్ని కూడా ఎట్లా ఇచ్చారో దాన్ని కూడా ఆదరించి ఆ కుటుంబాన్ని మనం దీవించాలి. అయితే లలితది 26వ తారీఖు ఉంటుంది, భువనగిరిలో ఉంటుంది. వాళ్ళ సందర్భంగా కుమారుడు సూర్యప్రకాష్, వాడు అప్పుడు 7 ఏళ్ళ చిన్నవాడు, ఆ పిల్లవాడి నాయకత్వంలో అందరూ ఒక కమిటీకి ఏర్పడి, భట్టు రామచంద్రయ్య గారు పెద్ద దిక్కు, భువనగిరి పెద్ద దిక్కు ఎవరంటే భట్టు రామచంద్రయ్య గారు. ఆ పెద్ద దిక్కు ఆయన
వేళకి అట్లుండో అట్లే ఉండు, ఎవరు ఇంకా మారడు, ఇక మారే మనిషి కాదు. అంటే మారడు మనిషి అంటే నలుపు తెలుపు ఎరుపు లావు కాదు, అది ఏ స్టైల్ అదే కొద్ది. ఇప్పుడు ఆయన మైక్ చేయండి, ఊళ్ళో నుంచి జనం వస్తారు, మనం అట్లా చేస్తాడు. ఏం లేదు, ఎక్కడ ఉంటే అక్కడ పోతాడు. ఏదైనా ఇట్లాంటి వాళ్ళందరూ కూడా నిలబడి పట్టే తెలంగాణ ఉద్యమం నడుస్తుంది. ఇవాళ జయంగిరిని స్మరించుకుంటున్నాం అంటే మనందరం వచ్చి ఇక్కడికి వచ్చి మాట్లాడి ఉపన్యాసాలు చేసి సప్పట్టు కొట్టి పాటలు పడిపోవడం కోసం కాదు. ఆయన చేసినటువంటి పోరాటాలు, ఆయన చేసిన ఉద్యమాలు, ఆయన నడిచిన బాట, ఆయన పాడిన పాట ఒకసారి స్మరణకు చేసుకుంటూ ఆయన కొనసాగించినటువంటి దాంట్లో ఆశయాల్లో మిగిలిపోయినటువంటి ప్రజాస్వామిక తెలంగాణ రాష్ట్ర సాధనే ఆయనకు మనం ఇచ్చేటువంటి నిజమైన నివాళని చెప్తూ జోహార్ ప్రజా కళాకారుడు జహంగీర్. జోహార్ జాంగిరన్న. గత 3 శతాబ్దాలుగా ఆటపాటతోటి సమాజాన్ని ఉత్తేజపరిచి తెలంగాణ ఉద్యమం కంటే ముందే బెల్లి లలితక్క గారితో గొంతు కలిపి గద్దరన్నతోటి అడుగులు అడిగేసి తెలంగాణ ఉద్యమంలో ముందు వరుసలో నిలిచినటువంటి జాంగిరన్న గారి సంస్మరణ సభకు విచ్చేసినటువంటి సభాధ్యక్షులు రంగన్న గారు, పెద్దలు, సీనియర్ నాయకులు, కవులు, కళాకారులకు వన్నదీసినటువంటి మా పెద్దలు రమణాచారి గారు, మా గురువరులు జర్నలిస్ట్ పాషం యాదవ్ సార్ గారికి, ఎన్నో పాటలు రాసి మలియుద్యమంలో పాటల ద్వారా మా కోదారి శ్రీనన్న గారికి, వేదిక మీద ఉన్నటువంటి కవులకు, కళాకారులకు, వేదిక మీద ఉన్నటువంటి జహాంగీర్ గారి అభిమాన నాయకులకు, వాళ్ళ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతూ, భౌతికంగా జహాంగీర్ భాయ్ మనలో లేకపోయినా ప్రతి ఒక్క గుండెల్లో ఆయన చేసినటువంటి ఉద్యమాలు, ఆయన పాట ఆట ఎప్పటికీ మరిచిపోనివిగా మనం గుర్తించుకుంటూ ఆయన ఆత్మశాంతి కలగాలని చెప్పి ఈ సంస్మరణ ద్వారా వాళ్ళ కుటుంబానికి ప్రభుత్వం నుంచి కూడా భరోసా ఇస్తూ ఆ కుటుంబాన్ని ఆదుకుంటామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా. 3 శతాబ్దాలుగా తన సొంత కుటుంబం కంటే ప్రజలే ముఖ్యం, ప్రజలను చైతన్యపరచాలని చెప్పి ఇంటిని సైతం విడిచిపెట్టి ప్రజల కోసం ఆయన ఆట పాటతోటి ఒక ఉద్యమంలో లేసి ఈ ప్రాంతానికి ఒక వేగు చుక్క లెక్క జహాంగీరన్న మంచి పేరు తెచ్చింది. కాబట్టి ఆయన ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. అవసరమైతే దుర్గాపల్లి వాసులతో మాట్లాడి జహాంగీరన్న విగ్రహాన్ని కూడా ప్రభుత్వం నుంచి పెట్టిస్తా అని చెప్పి మీకు మాట ఇస్తున్నా. ఈరోజు తెలంగాణ రావడంలో కీలక పాత్ర వహించినటువంటి కవులు, కళాకారులు, మరి ఏదైతే ఆంధ్ర దోపిడి ఉండొద్దు, తెలంగాణ వస్తే మా బతుకులు మారుతాయి, ఆంధ్రుల పెత్తనం వద్దు, ఆత్మ గౌరవం వద్దని చెప్పి ఆ రోజు మలిదశ ఉద్యమంలో ఉద్యమకారులది, కవులది, కళాకారులది ధూమ్ధామ్ ద్వారా, వంటవాబు ద్వారా ఎంతో మందిని తెలంగాణ రాష్ట్రం అట్టుడికేలాగా చేసినటువంటి దాంట్లో మొదటి పాత్ర ఈ కవులది, కళాకారులది. మరి వాళ్ళ సేవలు తెలంగాణ వచ్చిన తర్వాత కొంతమందిని గుర్తించిన, అందరినీ గుర్తించలేదు. ఇప్పుడు 10 ఏళ్ల పాలనలో విసికి వేచారి మళ్ళీ ప్రజాపాలన రావడానికి కూడా మా కవులు, కళాకారులు, ఉద్యమకారులు అని చెప్పి చెప్పక తప్పదు. కాబట్టి ఈ ప్రజా ప్రభుత్వంలో మొన్ననే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ అన్న ఒక కమిటీ వేసి తప్పకుండా కవులను, కళాకారులను, ఉద్యమకారులను గుర్తించి వారికి అన్ని విధాలా ఆదుకుంటామని చెప్పి ప్రభుత్వం ఒక కమిటీ కూడా వేయడం జరిగింది. తప్పకుండా ఏదైతే మీ అందరి సహకారంతో వచ్చేటువంటి తెలంగాణలో మీ అందరికీ న్యాయం జరగాలి. మీరు ప్రజల కోసం పోరాడిను, తెలంగాణ కోసం పోరాడిను, ఎంతో మంది ఆత్మ బలిదానం కూడా చేసుకోరు. కాబట్టి మిగిలిన ఉద్యమకారులను, కవులను, కళాకారులను తప్పకుండా ఈ ప్రభుత్వం గుర్తుపెట్టుకొని మీకు తగిన గుర్తింపుతో పాటు మీకు ఆర్థికంగా, సామాజికంగా తప్పకుండా పెద్దపీట వేస్తుంది. ఆ బాధ్యత కూడా నేను తీసుకుంటా అని చెప్పి మీకు మాట ఇస్తున్నా. నిజంగా జహాంగీరన్న ఇవాళ మనలో లేకపోయినా మన అందరి గుండెల్లో ఆయన ఆట పాట చిరస్థాయిగా నిలిచిపోయే జహాంగీర్ భాయ్.
ఎప్పుడు వచ్చినా ఇక్కడ తమ్ముడు నువ్వు చిన్ననాటి నుంచి కష్టపడి వచ్చినావు, ఒక బీసీ బిడ్డ ఎమ్మెల్యే అవుతున్నావు అంటే నాకు చాలా గర్వంగా ఉంది. నీ కార్యక్రమాలు చూస్తే నేను కూడా నీ కార్యక్రమాల్లో భాగం పంచుకోవాలనుందని ఎన్నోసార్లు ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్న వ్యక్తి జహాంగీర్ బాయ్. అలాంటి వ్యక్తి లేకపోవడం చాలా మనకు లోటుగా. సరే, అందరికీ ఒకరోజు పోయే కాలం వస్తారు, పోతారు, కానీ అంత మంచి మనిషి ఇంత తొందర తీసుకుపోయినా మరి ఆ దేవునికి ఏ రకంగానో అర్థం కాదు. కానీ తప్పకుండా జహాంగీర్ బాయ్ గారి సేవలు ఈ ప్రభుత్వం వాడుకుంది, వాళ్ళ కుటుంబానికి కూడా ప్రభుత్వం అండగా ఉంటది. తప్పకుండా నా వంతుగా కుటుంబానికి కూడా భరోసా ఇస్తున్నానని చెప్పి మాటిస్తూ ఈ కవులు కళాకారులను ఎప్పుడైతే గుర్తు పెట్టుకుంటామో తప్పకుండా ఆ ప్రభుత్వాలకు మనగడ ఉంటది. మీ ఆలోచనలను, మీ సూచనలను ఈ ప్రజాప్రభుత్వం తప్పకుండా తీసుకుంటుందని చెప్పి మేము మాటిస్తూ ఇంకా చాలాసేపు ఉండాలని, కానీ చాలా పెళ్లిళ్ళు ఉన్నాయి, ఇంకా కార్యక్రమాలు ఉన్నాయి. కాబట్టి మా పెద్దలు నిజంగా పాషం యాదవ్ సార్ ఆ రోజు చెప్పిండు, బిడ్డ నువ్వు కేసీఆర్ వచ్చినా గెలుస్తావని చెప్పిండు. అంటే అది ఎంతమంది తెలుస్తుంది? జర్నలిస్టులకు, కవులకు, కళాకారులకు, ప్రజల మనసులో ఉన్నది మీకు మాత్రమే తెలుస్తుంది. ప్రజలు పడుతున్న ఇబ్బందులు, ప్రజలు పడుతున్న బాధలు, ప్రజలు ఏ రకంగా ఉన్నారో ఒక కవులకు, కళాకారులకు, ఉద్యమకారులకే తెలుస్తుంది. కాబట్టి ఆ రోజు నా భుజం తట్టి పాషం యాదవ్ సారు మేమున్నాం నువ్వు పో అని చెప్తే మీ అందరి సహకారంతో ఆ రోజు 50,000 గజ మెజార్టీతో గెలిచినంటే ఈడ మా చెల్లె వెన్నెల కూడా ఆ రోజు నా ఎలక్షన్ లో ఆట పాటతోటి నన్ను గెలిపించింది. కాబట్టి ఎప్పుడు నా ఉద్యమకారులను ఏ ప్రభుత్వాలు విస్మరించొద్దు. మీ సూచనల సలహాలతోటి ఈ ప్రభుత్వం ముందుకు పోతే ఇంకా ప్రజాపాలన సజావుగా నడుస్తుంది. కాబట్టి తప్పకుండా ఈ ప్రజాప్రభుత్వంలో మిగిలిన కవులను, కళాకారులను, ఉద్యమకారులను గుర్తించి వాళ్ళందరికీ పెద్దపీట వేసే విధంగా బాధ్యత తీసుకుంటామని చెప్పి తెలియజేస్తూ మరొకసారి మనందరి అభిమాన నాయకుడు మన కోసం ఎన్నో ఉద్యమాలు చేసి ఆటపాట ద్వారా చేసినటువంటి జహాంగీర్ బాయ్కి అందరూ ఒకసారి జోహార్ జహాంగీర్ బాయ్, జోహార్ జహాంగీర్ బాయ్. పెద్దలు మా పెద్దన్న చెరుకు సుధాకర్ గారిని వేదిక మీద రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ నేను సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, మన ఆలేరు శాసనసభ్యులు గారికి మరియు పెద్దలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, కళాకారులు ఎప్పుడు కూడా ఏ ఉద్యమం జరిగినా మొదట కళాకారులకి బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఆ సందర్భాన్ని కళారూపకంగా, మాట కన్నా పాట పదునైంది అంటాం, పాట రూపకంగా తెలియజేస్తే ప్రజలకు ఎక్కువగా చేరుతుంది అని నమ్మి ఇవాళ తెలంగాణ ఉద్యమం మొదలుకొని అన్ని ఉద్యమాల్లో కూడా కళాకారులే గొప్ప పాత్ర పోషించడం జరిగింది. అలాంటి ఉద్యమంలో మన ఇక్కడ జహాంగీర్ అన్న సంస్మరణ సభ ఇంత తొందరగా జరుపుకుంటాం అనుకోలేదు. ఎందుకంటే అన్న ఆరోగ్యం బాగాలేనప్పటికీ ఎన్నో విధాల కోలుకోవడానికి అన్న ప్రయత్నించిండు, కానీ అది అనుకోకుండా ఇలా జరగడం చాలా బాధాకరం. ఆ కుటుంబానికి, కళాకారులకు ఒక తీరని శోకంగా మిగిలింది. అట్లనే ఇవాళ తెలంగాణ ఉద్యమం జరిగి తెలంగాణ వచ్చిన తర్వాత ఆ ఫలాలను ఎందరో తింటూ ఉన్నారు, ఆ ఫలాలను అనుభవిస్తున్నారు, వారి యొక్క పునాదుల మీద వేసిన గద్దల మీద కూర్చున్నారు, కానీ వారిని మర్చిపోవడం జరిగింది. అందులో మొదటి వరుసలో ఉన్నటువంటి బెల్లి లలితక్క యొక్క స్తూపాన్ని మొట్టమొదట పెట్టవలసిన బాధ్యత మన అందరి మీద ఉంది, ఈ ప్రాంతం వాళ్ళుగా. కాబట్టి బెల్లి లలిత అక్క విగ్రహాన్ని మన భువనగిరి ప్రాంతంలో ఈ నెల 26 అనుకున్నాం, కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ విగ్రహం 26 కావచ్చు, లేదా అతి తొందరలో మీకు డేటు, సమయం, ప్లేస్ కూడా ఖచ్చితంగా కన్ఫర్మ్ చేసి చెప్తాము. ఆ విగ్రహ కమిటీ సమన్వయకర్తలుగా బెల్లి లలితక్క కుమారుడు సూర్య గారు, ఆ తర్వాత మేమిద్దరము ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. ఈ కార్యక్రమాన్ని మీ అందరూ కూడా మీ భుజస్కంధాల పైన వేసుకొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా ఇదే ఆహ్వానంగా మీ అందరికీ ఆహ్వానం పలుకుతున్నాము. ఖచ్చితంగా జహాంగీర్ అన్న లలితక్క వెంట నడిచి ఆమె పాటకు కోరసై ప్రతి వేదిక మీద కూడా లలితక్క ఎక్కడుంటే జహాంగీర్ అన్న అక్కడ ఉండేవాడు. ఇవాళ జహాంగీర్ అన్న మన మధ్య లేకపోవడం బాధాకరం. ఎందుకంటే లలితక్కతో తిరిగిన గుర్తులు, తెలంగాణ ఉద్యమ గుర్తులు అన్ని కూడా జహాంగీర్ అన్న గుండెల్లో పదిలంగా ఉండే. జహాంగీర్ అన్న ఎన్నోసార్లు సూర్య అక్క మనము అన్నతో
ఒక బుక్ విషయంలో కావచ్చు, పాటల విషయంలో కావచ్చు, మాటల సందర్భంలో కావచ్చు, అన్న నుంచి చాలా విషయాలు మనము తీసుకొని దాన్ని ముందుకు తీసుకెళ్దామని చాలా సార్లు చెప్పడం జరిగింది. కానీ ఈ రోజు ఆ సందర్భం లేకపోవడం బాధాకరం. అయినప్పటికీ మిగతా మన మల్లారెడ్డి సార్ కావచ్చు, పాశం తాత కావచ్చు, మిగతా అందరూ సహాయ సహకారాలు తీసుకొని అక్కడ ఒక పుస్తకం ఉండాలి, ఆమె జీవిత చరిత్ర కూడా మనకు తెలియాలి, ఉద్యమకారులు ఏం చేసిండ్రు, ఏం చేస్తే మనం ఇలా ఈడున్నామో తెలుసుకోవాలి అని చెప్పి ఒక పుస్తకం తీసుకురావాలని మేము నిర్ణయించినాం. అందరికి కూడా ఇదే వేదికగా ఈ నెల 10వ తారీఖు వరకు మీరు రాసినటువంటి పాటలు, మీరు రాసినటువంటి కవితలను కూడా పుస్తక రూపంలో అచ్చువేయాలని నిర్ణయించాము. ఇంకా ఎవరైనా మా వాట్సాప్ నెంబర్లను కూడా ఫేస్బుక్ లో గానీ ఇన్స్టాగ్రామ్ లో గానీ పెట్టడం జరిగింది. ఎవరైనా ఇవ్వకపోతే ఇంకా రాసిన వాళ్ళు కూడా ఉంటే తప్పకుండా మీ రచనలను, మీ పాటలను మాకు పంపించినట్లయితే మేము వాటిని అచ్చు వేయిస్తాము. ఈ నెల 10వ తారీఖు వరకు అవకాశం ఉందని తెలియజేస్తూ అక్క కార్యక్రమాన్ని కూడా తప్పకుండా మీరందరూ విజయవంతం చేయాల్సిందిగా కోరుచున్నాం. జాంగిరన్న లాంటి ఒక గొప్ప మహనీయుల్ని కోల్పోవడం ఇవాళ కళా కుటుంబానికి ఒక తీరని శోకం. ఎందుకంటే మేమందరం మామూలుగా పాటలు పాడి వెళ్ళిపోయేది, కానీ జాంగిరన్న మాత్రము ఆ గొంగడి గోసి వేసి హృదయంలో నుంచి జీరా గొంతు వేసుకొని పాటలు పాడి ప్రజలను చైతన్యవంతం చేస్తుంటే ప్రతి ఒక్క హృదయం స్పందించేది, ప్రతి ఒక్క హృదయం లోపల ఏడ్చేది. ఇంత గోసుందా తెలంగాణలో, ఇంత బాధ ఉందా, ఇంత ఆకలి వేదన ఉందా అని చెప్పి తొందరగా అర్థం చేసుకునేటువంటి కళారూపాల ద్వారా జాంగిరన్న ప్రజలకు చేరువైంది. అట్లనే ఆయన మన మధ్యలో లేకపోయినా ఆయన పాట, మాట, ఆట ఎప్పటికీ చిరకాలం పాట రూపకంగా, కళారూపకంగా బ్రతికే ఉంటదని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి రంగన్న గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ, మన ఆలేరు ఎమ్మెల్యే గారు అడగకనే, మనం అడిగితే అన్నం పెట్టడం గొప్ప, కానీ అడగడం ముందే అన్న అన్ని విషయాల్లో కూడా జాంగిరన్న కార్యక్రమం అనగానే మొట్టమొదట స్పందించినటువంటి వ్యక్తి మన బీర్ల ఐలన్న గారు. అట్లనే ఇప్పుడు కూడా మేమేమో అన్నని అడగలేదు, కానీ ఆయన ఒక తల్లిలాగా, ఒక తండ్రిలాగా, కుటుంబ పెద్ద దిక్కులాగా ఈరోజు అన్న మీరే ఆ కుటుంబానికి అండగా ఉండాలి. వారి కొడుకు ఇక్కడే ఉన్నాడు, ఒకసారి నిలబడినాము. జాంగిరన్న కొడుకు, వాళ్ళ బిడ్డ, ఆ అమ్మ, జాంగిరన్న భార్య, వీళ్ళందరికీ కూడా మీ అండ అవసరం అన్న ఖచ్చితంగా. అట్లనే మీ అండదండలు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ జాంగిరన్న విగ్రహానికి నేనే పెట్టిస్తా అని చెప్పినటువంటి ఐలన్న గారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి మన సంతోషాన్ని వ్యక్తం చేయాల్సిందిగా కోరుచున్నాను. అట్లాగే అన్న కుటుంబానికి కూడా కళాకారులుగా, రచయితలుగా, అందరిగా ఎప్పుడు ఎల్లవేళలుగా అండగా ఉందామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మిత్రులకు కళాభివందనాలు. మిత్రులారా, సభాధ్యక్షులకు, వేదిక మీద ఉన్న పెద్దలకు, సభ్యులకు నమస్కారం. ఒక్కసారి మనం జోహార్ చెప్తాం. అందరు చెయ్యున్న ప్రతి ఒక్కరు చెయ్యెత్తాలి, గొంతున్న ప్రతి ఒక్కరు గొంతెత్తాలి. జోహార్ జహాంగీర్, జోహార్ జహాంగీర్, జోహార్ జోహార్. జహాంగీర్ అంటే అర్థమైందంటే ఉర్దూలో విశ్వ విజేత. జహా అంటే ప్రపంచం, విశ్వం. గీర్ అంటే గెలిచిన వారు, ప్రపంచాన్ని గెలిచిన వ్యక్తి. తన ఆట పాటతోటి, గొంగడితోటి, గజ్జలతోటి ప్రపంచాన్ని గెలిచింది. ఆయన పాడితే గద్దరు బెల్లలతో మనం చూసాం. ఆయన ఇక్కడనే తెలంగాణ ఉద్యమం మొదలుపెట్టి, తెలంగాణ మలిద ఉద్యమం భువనగిరిలో మొదలైంది. చంద్రబాబు నాయుడు నీళ్ళన్నీ ఆంధ్రాకు మరలించుకుపోతుంటే, నిధులన్నీ ఆంధ్రాకు మరలించుకుపోతుంటే, నియామకాలన్నీ ఆంధ్రలోనే చేస్తుంటే, తెలంగాణ యాస భాషను ఎక్కిరిస్తూ సినిమాలు తీస్తుంటే అప్పుడు మలిద ఉద్యమం పుట్టింది. తొలిద ఉద్యమం మా పక్కనే, మాది గౌలు కూడా, అక్కడనే పెద్ద పోరాటం జరిగింది. తర్వాత ఇక్కడ జరిగింది, భువనగిరిలో మొదలైంది. ఎంతమందిని చంపారు, బెల్లెలతను ముక్కలు ముక్కలు చేస్తే సుధాకర్ గారు కూడా వచ్చింది, నేను వచ్చిన. భట్టు రామచంద్ర క్లాస్మేట్, నాకంటే పెద్దోడు వెళ్ళి నా క్లాస్మేట్ అయ్యింది భట్టు రామచంద్ర. ఇక్కడ కేశవరావు జాదవ్, గద్దరు, మేమంతా వచ్చే మొత్తం శవాలు ముక్కలన్నీ తీస్తే బయటికి తీసి దాకున్నాం. జాదవ్ పెద్ద ఆయన దుఃఖపడ్డాడు పాపం. కేశవరావు జాదవ్ ఆయన పేరు చెప్పుకుంటున్నాం, బెల్లెలతో పేరు చెప్తలేరు, గద్దరు పేరు చెప్తలేరు, ఇక్కిరి సిద్ధులు, ముక్కా కరుణాకరు, శ్రీరాములు యాదవ్, ఆజమలి ఎందుకు చెప్తలేము వాళ్ళ పేర్లు? తెలంగాణ సాయుధ పోరాటం తర్వాత అంత పెద్ద పోరాటం మలిద ఉద్యమం, వీళ్ళందరి పేర్లు చెప్పాలి, అందరి పేర్లు చెప్తలేదు. ఏమైతుందంటే ఇక్కడ మా సుధాకర్ కూడా తెలుసు, పోరాటం చేసిన మేము చెప్పుకోకపోతుంది, ఎవడో చేయనోడో చెప్పుకునే. ఏమైతుందంటే బాలవద్ది రాజు, బాలరాగమ్మ కథను పులిని చంపుతాడు, పోయి చెప్పుకోడు, పేరుగాడు పోయి నేనే చెప్పాను రాజు. అట్లా ఏ సంబంధం లేనోడు వచ్చి ముఖ్యమంత్రి అయిపోయింది, అసలోడు కాలే.
అందుకనే మళ్ళా మనం జహంగీర్ పాపం పోసి గొంగడు వేసుకొని గద్దరెట్టు తిరిగి వెల్లలు తక్కెట్టు తిరిగి ప్రాణం ఇప్పుడు మామూలుగా ఎందుకు చనిపోయింది ఆయన అంటే గుండెపోటు వచ్చింది. గుండెపోటు ఎందుకు వచ్చింది? గుండె ఉంది. గుండె లేని వాళ్ళకి ఏముంటది? హృదయం లేని వాళ్ళకి ఏముంటది? హృదయం ఉంది కాబట్టి గుండెపోటు వచ్చింది. హార్ట్లెస్ వండర్స్ అంటారు డాక్టర్ సుధాకర్ గారు. హృదయం లేనోడు, మనసు లేనోడు, ఆయనకు మనసు ఉంది కాబట్టి పోయిండు. 2 ముక్కలు చెప్పి ఆపేస్తాను నేను. ఇప్పుడు ఆయన గద్దర్ కానీ బెల్లలతో కానీ వాళ్ళు పాట పాడితే, మా జహాంగీర్ పాట పాడితే గుండెలు పగిలిపోతాయి. అట్లా పాటలు పాడేవాళ్ళు చాలా గొప్పలు. మేము అప్పుడు తెలంగాణ ఉద్యమం మొదలుపెట్టినప్పుడు, మలిద ఉద్యమం మొదలుపెట్టినప్పుడు తెలంగాణ ఐక్య కార్యాచరణ కమిటీ తెలంగాణ కోదండరాం కూడా తర్వాత వచ్చిండు. ఆయన కేసీఆర్ తోటి వచ్చిండు, కేసీఆర్ తోటి ఉన్నాడు. కానీ మా చెరుకు సుధాకర్ మేము ఇక్కడ ఉన్నారు చాలా మంది. మీకు మా ఇప్పుడు ఒకరు కాదు, రమణాచారి పేరు చెప్పాలంటే కష్టమవుతుంది. కానీ వీళ్ళందరూ మా ఇంట్లో మొదటి నుంచి తొలిదశ ఉద్యమం. వాళ్ళు ఎవరు లేరు. 95, 96 మొదలు పెట్టినప్పుడు ఎక్కడ ఉన్నారు? భువనగిరి సాహిత్య మిత్ర మండలి. ఏదో మన సామల్లారెడ్డి కూడా ఇక్కడే కూర్చున్నాడు. అందరితోటి ఇక్కడ మొదలు పెట్టినాము. ఇక్కడి నుంచే జరిగింది. ఇప్పుడు మనం చేయవలసింది, అప్పుడు మేము అనుకున్నది ఏంటంటే రాజకీయ ఆధిపత్యాన్ని రాజకీయ చైతన్యంతో ఓడించినప్పుడు ప్రజల సంస్కృతిని, ప్రజల కళల్ని ఆయుధంగా మార్చుకోవాలనుకున్నాం. అందుకనే ధూమ్ధామ్ చేసి కళాకారులను ముందు పెట్టాము. వాళ్ళు ముందు పెట్టిన వాళ్ళందరూ ఒకరొకరు పోతున్నారు. వాళ్ళ కీర్తి, వాళ్ళ పేరు శాశ్వతంగా ఉండేటట్టు మనం ఇక్కడ పెద్ద స్తూపాలు కట్టాలని ఐలే గారు ముందుకు వస్తున్నారు. సంతోషించాల్సిన విషయం. మనము ఇక్కడ నుంచి మనం వారి పేరు పుస్తకం కూడా, జహాంగీర్ కూడా పుస్తకం వేయాలి. జహాంగీర్ చేసిన కనీసం ఫోటోలతో కూడా పుస్తకం వేయాలి. బెల్లెలతో చేసినట్టుగా వేసి వాళ్ళ మొత్తం భువనగిరి చరిత్ర కూడా, భువనగిరి చేసిన కంట్రిబ్యూషన్ తెలంగాణ ఉద్యమానికి, అది కూడా ఒక పుస్తకం వేయాలి. మల్లారెడ్డి లాంటి ముందుకు వచ్చి ఆ పని, ఎందుకంటే గద్దరు చేసినారు, ఇది కూడా చేయాలి. అటువంటి చేస్తే మా చోదోడు వాదోడు ఉంటామని చెప్పి మాటిస్తున్నాం. నమస్కారం. వేదిక పైనటువంటి పెద్దలందరికీ, సభాధ్యక్షులు రంగందరికీ, బంగారు ఎక్స్ఎల్ఏ బంగారు సీతా మేడం, ఉద్యమకారుడు మందు సాహిత్యం, ప్రజాోద్యమకారుడు డాక్టర్ చంద్రశేఖర్ అన్న, అదేవిధంగా ఒకప్పుడు నేను పాటలు రాయడం ప్రారంభించి అది ప్రజల్లోకి పోతున్న కాలంలో జనసభ అంటే అప్పుడు ప్రజల పక్షాన మళ్ళీ తెలంగాణ ఉద్యమం ప్రశ్నించే ఒక గొంతు ఆ జనసభ నాయకుడు రమణాచారి గారు. తర్వాత సామాజికంగా భువనగిరిలో రామచంద్ర సార్, అసలు ఎక్కడ ఏ వేదిక చూడ సారే ఉంటాడు. మన మిత్రులు, కవి మిత్రులు అర్నే శ్రీనివాస్, అంబటి వెంకన్న, మేనంగా ఆలేరు విజయ, ఎందుకంటే 96 అనుకుంటా, వెన్నెల విజయ ఒక కళాకారులు. ఈ పలుగుల మైసమ్మే కదా ఇక్కడ రమణాకరాన్న పలుగుల మైసమ్మ కూడా తెలంగాణ ఉద్యమం కోసం ఒక వర్క్షాప్ పెట్టారు. వర్క్షాప్ పెడితే అందులో నన్ను పిలవడం జరిగింది. పిలిస్తే అక్కడ ఆలేరు విజయ ఉంది, జహాంగీర్ భాయ్ మొట్టమొదటిసారి నాకు అక్కడ పరిచయం అయ్యింది. తర్వాత అందులోనే ప్రాక్టీస్ అవుతుంది తెలంగాణ ఉద్యమం, ఆలేరు గోరీ ప్రాంతంలో ప్రారంభించాలి, అనేక మంది కళాకారులు వచ్చినారు, కొత్త పాటలు ఇవ్వాలి, తెలంగాణకు అనుగుణట్లు ఇవ్వాలి అన్నప్పుడు అప్పుడే రాసినటువంటి పాట జహాంగీర్ విజయక్క వాళ్ళిద్దరు ప్రాక్టీస్ చేయడం జరిగింది. ఆడ జహాంగీర్ భాయ్ దగ్గరకు వచ్చి ఇట్లా అత్తుకున్నాడు, సిరనా పాట మేము విన్నాం చాలాసార్లు, కానీ మీరు రాసిరాడు తెలియదు, అసలు గొప్పగా రాసిరాము. నేను వీళ్ళిద్దరు అక్కడ ప్రాక్టీస్ చేయడం జరిగింది పలుగుల మైసమ్మ దగ్గర. ఆ రోజు నైట్ అంటే 2-3 రోజుల వర్క్షాప్ నేను ఇక్కడే ఉన్నా. తర్వాత నెక్స్ట్ మళ్ళీ సెకండ్ రోజు ఉంటాయి కదా, దానిలోనే అనేకమైన పాటలు తెలంగాణ ఉద్యమంలో సీరియల్ కొత్త ఇంకేం రాసినావు, ఏం రాస్తున్నావు అంటే అప్పుడే మొదలు పెట్టినా. దగ్గరకు వచ్చి ఈ అసైతుల వాళ్ళ మేము మోహరంలో ఆడతామన్నా ఆ లైన్ తీసుకొని రాసినావు, గొప్పగా స్పందించమన్నా, థ్యాంక్స్ అన్నా అని చెప్పి అట్లా నాకు ప్రయాణం స్టార్ట్ అయింది. అప్పుడే తెలంగాణ ధూమ్ధాములు ఈ ప్రాంతాల్లో వచ్చినప్పుడు కలవడం. మరి అతి భయంకరమైన సభ ఏంటంటే భువనగిరిలో గద్దరన్న సభ. అప్పటికి కొంత బెదిరింపులు ఉండే ఈ సభ జరగవద్దని చెప్పి లాస్ట్ మూమెంట్ లో నేను రావడం జరిగింది. వచ్చినప్పుడు నా దగ్గర ఉండి
వేదికకు తీసుకెళ్లి పరిచయం చేసి పాట పాడించినటువంటి వ్యక్తి. ఇంకో సందర్భం ఏంటంటే ఒక పాటలో తెలంగాణ సూటిలో నడైతరో బాయో తెలంగాణ జిల్లుకుదేరో బాయో తెలంగాణ జీవితగతకి జీవితము జాయగా జవజవానే తెలంగాణ సాటిని జవజవానే అమరే తెలంగాణ సాటిని చదువులన్న తెలుగులను చదువులకు తోటరా ఉద్యోగాలు తెలుగు సైన్య జగరా మగజవానే అమరే తెలంగాణ సాటిని మగజవానే అమరే తెలంగాణ సాటిని చిరకత్తుల సీరియాల కైవారు చూపులారు చిరకత్తుల సీరియాల కైవారు చూపులారు ఆడదోటన్నయి ఇరందున పదరందురా ఆడదోటన్నయి ఇరందున పదరందురా తెలంగాణ సాటిలో తెలంగాణ సాటిలో తెలంగాణ సాటిలో చల్లి తెలంగాణ ప్రేమ కాయనే చల్లి తెలంగాణ తెలంగాణ జీవిత తెలంగాణ ఈ పాట రికార్డ్ అయిన తెలుగు ప్రారంభంలో జరగాలంలో ఎవరు వాడట్లేదు. ఎందుకంటే ఇందులో కొన్ని ఉర్దూ పదాలు ఉన్నాయి. కానీ నేను దర్శనం చెప్పిన ఈ మీరన్నే వాడచ్చు కదా ఈ ప్రాస జంగిరిబాయ్ అంటే అనేది పెద్ద లెంతున్నది అన్న ఇది దాదాపు ఇట్లాంటి అనేకమైనటువంటి సందర్భాల్లో తను మాతోటి ఉండడం, సామాన్య జీవితం ఎక్కడ కలిసిన రెస్పెక్ట్ మర్యాదకు మారిపోయాడు జాంగీర్ అన్న. నేను కొన్ని సందర్భంలో అదిలే అన్నట్టుగా వచ్చినా కానీ సాగు విషయంలో ఉన్నా కానీ తను ఎక్కడ కూడా ఉద్యమకారులు అనేకమైన ఉద్యమాలు చూసినాడు. సామాజిక ఉద్యమాలు అంటే ఒక స్వచ్ఛంద సంస్థలు వేసిండు, ఒక పార్టీలు వేసిండు, ముప్పారు వేసిండు, జనసభలు వేసిండు, గంటరాజు పని వేసిండు, తక్కువ పని వేసిండు. అయినా కానీ ఒక కళాకారుడిగా ఎదిగి ఒక సామాన్య నేపథ్యాన్ని మోసుకుంటూ ఉండగలిగింది. దాని విషయం అదృష్టం ఏంటంటే చివరికి సారథులు ఇవ్వాల నేను సారథి వాళ్ళకి మనస్ఫూర్తిగా చేతులెత్తి నమస్కరిస్తున్నా. రంగన్న వాళ్ళు ఈ కార్యక్రమం తీసుకొని ఇంత గొప్పగా ఆయన సంస్థలిస్తున్నాము. లేకుంటే ఎవరు ఇంత కార్యక్రమం తీసుకున్నా అనిపించిన అది ఇలా వేస్తున్నటువంటి పరిస్థితి చూస్తే, ఇక్కడ మీరు చేసిన గెస్ట్ల రావడానికి చూస్తే ఆయన ఒక లాస్ట్కు చివరి క్షణంలో మంచి చివరి ప్రయాణంలో మంచి నేపథ్యం ఉన్నటువంటి ఈ సంస్కృత సార మిత్రులు ఉండడం, నిరంతర రావడం, తన కోసం పాటలు పాడడం, ఆ నేపథ్యాన్ని గుర్తు చేసుకోవడం నిజాన్ని కూడా మంచి నేపథ్యం. తను లేకపోవడం అనేది బాధాకరమే. కానీ తను లేకున్న ఒక అమరుడై అందరి నాలుకల్లో అందరి మనసుల్లో ఆయన జ్ఞాపకాల్లో ఉండడం చాలా సంతోషకరం. తన మీద నేను ఒక పాట రాసిన అది మీకు ఒక రెల్లైన్ వినిపించి ఈ కార్యక్రమాన్ని ముగిస్తాం. నిజానికి ఇది ఉపన్యాసం కాదు. మనోడు పాడుతుంటే గుర్తొచ్చినటువంటి అతి ముఖ్యమైనటువంటి స్మృతులు. మీకు గుత్తికొండ బిలవని గుర్తుందా? వినాలి ఎవరికైనా గుర్తుందా? ఎవరిని ఒకరు చెప్పండి. పీపుల్స్ వారు ప్రభుత్వంతో చర్చలకు వచ్చిన సందర్భం. ఆ సందర్భంలో పాడిన పాట బొంబాయి వెళ్తున్న తల్లి మాయమ్మ అనే పాట. అప్పుడు అభినయం చేసింది ఆదూరి సంతోష్, వేముల పుష్ప. అయితేను ఆదూరి సంతోష్ అంటే ఆయన తర్వాత మేము కోదాల సభ పెట్టినాం. బాగా ప్రత్యక్ష పనిచేసింది. అప్పుడు ఏమన్నా పోస్టులు వేయాలి అన్న నాకు విన్నపన్నాడు. ఏందన్నా నన్ను అందరూ కూడా గుర్తుకందుకు వెళ్ళిన తర్వాత పైన పాట బాగా పడిన ఉంటుంది, నేను పైన సంతోషం పెట్టుకుంటాను. అట్లా అన్నింటిలో పైన సంతోషం అంటే ఆయన పైన సంతోషం కాదు, ఆదూరి సంతోషం కళాకాడికి వీర అభిమానం. రెండో విషయం ఆయన పాడింది అసైదుల్లా పాట వినడానికి బయట చాలాసార్లు విన్నా కానీ ఆయన నోటి నుంచి వినడం అనేది ఒకసారి జరిగింది. నాకు పర్టికులర్ గుర్తులేదు కానీ గుండాలనా లేకపోతే శుద్ధాలనా నాకు అర్థం కాలేదు. నేను సామశివుడు స్పీకర్స్ దానికి మేము మాట్లాడే ముందు నా పాట పాట తూటా వేలినాక మాట్లాడడం అంటే మామూలు విషయం కాదు.
ఏదో ఏదో ఉన్నాడు సుక్కరామ చదువు తూట నిప్పుల వాగుడు పాడుతుంటే ఏం మాటలు పుట్టకపోతుంది దాంట్లో. అందుకని కళ యొక్క రూపం పాట యొక్క గొప్పదని తెలుసు కాబట్టి వాళ్ళని వదిలించుకునే కార్యక్రమం తెలంగాణ ఉద్యమంలో నడిచింది. వాళ్ళని ఆదుకోవడం కోసం ప్రజల ముందు వాళ్ళని పిలిపిస్తూ మరొకసారి ధన్యవాదాలు. ఈ పాట రాసింది అభినయ సీమన్న. ఈ పాటే కాదు ఎన్నో సినీ గేయాలను కూడా ఎన్నో పాటలు రాసిన అభినయ సీమన్న మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. నా పాటను పరిచయం చేసిన రంగన్నకు కృతజ్ఞతలు. వేదిక అలంకరించిన పెద్దలకు పేరు పేరున ఉద్యమకారులకు అందరినీ చాలా రోజుల తర్వాత చూస్తున్నా, చాలా సంతోషం. కానీ జహంగీర్ అన్న మన మధ్యన లేకపోవడం, అన్న లేకుండా ఇలాంటి సభలు సమావేశాలు భువనగిరి ఏరియాలో జరుపుకోవడం నిజంగా చాలా బాధాకరం. వారి కుటుంబానికి జహంగీర్ అన్న మరణం ఎంత లోటో యావత్ తెలంగాణ ప్రపంచానికి కూడా జహంగీర్ అన్న లేని లోటు పూడ్చలేనిది. ఎందుకంటే ఒక నిబద్ధత, నిజాయితీ కలబోసిన కళాకారుడు జహంగీర్ అన్న. చాలా మంది కళాకారులకు ఎంతో మందికి కంటెంట్ ఉన్నా కూడా క్యారెక్టర్ ఉండదు. కానీ కంటెంట్, క్యారెక్టర్ రెండు కలబోసిన నిండైన మనిషి జహంగీర్ అన్న. నేనంతా ఎంతో ప్రేమగా అన్నా అని పిలిస్తే ఆయన కంటే చిన్నోళ్ళమైనా మా అందరినీ అన్నాన్ని ఆశీర్వదించిన మనిషి. తమ్మేరాయి కూడా అందరినీ అన్నాన్ని పలకరించే మనిషి. కుటుంబాన్ని ఎంత గుట్టుగా గడిపిందంటే నిజాయితీ గల కళాకారుని కుటుంబం ఒక కుటుంబ పెద్దను కోల్పోయినప్పుడు ఎంతటి దుఃఖానికి లోనవుతుందో అతను చనిపోయినప్పుడు వచ్చిన శ్రేయోభిలాషణ మిత్రులను చూశాం. ఈ రోజు ఒక నెల రోజుల తర్వాతనైనా సరే సంస్మరణ పెడితే మేమంతా జహంగీర్ భాయ్ కుటుంబానికి అండగా ఉన్నామని తెలియజేయడానికి వచ్చిన అతేద మహారథులందరి ప్రేమ సాక్షిగా జహంగీర్ అన్న చాలా సంపన్నుడే. ఎందుకంటే ఏ పాట పాడినా, ఏ మాట మాట్లాడినా జహంగీర్ భాయ్ అసలు హిందూనా ముస్లింనా ఏ తేడా లేకుండా ఒక తెలంగాణ వాదిగా ఒక తెలంగాణ పలుకుబడిని వినిపించేవాడు. తెలంగాణ పలుకుబడి అతని మాటల్లో ధ్వనించే. నేను పాలిటెక్నిక్ చేస్తున్న రోజుల్లో నల్గొండలో జహంగీర్ భాయ్ పెద్ద కళాకారుడు. బెల్లి లలితక్కతోటి, గద్దరండతో తిరిగిన కళాకారుడు. ఆయన పాటలో ఏ రాగం తీసుకున్నా జీరమైన గొంతులో ఒక అద్భుతమైన స్వరాలు పలికాయి. జహంగీర్ భాయ్ మిగతా వాళ్ళకి ఎవ్వరికి కూడా రానటువంటి ఒక డిఫరెంట్ కంఠం ఆయనది. మరి అలాంటి జహంగీర్ భాయ్ కుటుంబానికి సాంస్కృతిక సారథి కళాకారులందరూ కూడా అన్నగా ఉంటామని సందర్భంగా తెలియజేస్తూ, మా కళాకారులందరూ ఎంతో పెద్ద మనసుతో ఏ ప్రభుత్వాలు ఎవరు ఆదుకోకున్నా కళాకారులందరూ కూడా తమ వేతనాల నుండి చెల్లించేటువంటి ఒక మొత్తం 5 లక్షల రూపాయలని త్వరలోనే జహంగీర్ భాయ్ కుటుంబానికి అందిస్తామని అందరి కరతాల మధ్యన తెలియజేస్తున్నా. ఎంతో మంది హామీలు, వాగ్దానాలు ఎన్నో ఉంటాయి. నేను ఒక మాట సుధాకర్ అన్న సుంతకుంది కాబట్టి మా కళాకారులందరికీ కూడా అందరి పక్షాన ఒక మాట అడుగుతున్నా. రైతు బంధు, దళిత బంధు ఎన్నో ఉన్నాయి. ప్రతి రైతునో, దళితునో, లేకపోతే ఇంకో మైనార్టీ బంధు, బీసీ బంధు. కానీ కళాకారుడు చనిపోతే కూడా కళాకారుని బంధు, కళా బంధు అని ఒకటి ఏర్పాటు చేయాలి. ఇంతమంది ఐలాండ్ ఉన్నప్పుడే చెప్తాం అనుకున్నా. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఒక ఆలోచన చేసి మాకు ఉద్యోగాలు కల్పించారు. ఇప్పుడు మా ప్రాణాలు వచ్చినప్పుడైనా సరే కళాబంధు వంటి తీసుకొచ్చి ఏ కళాకారుడైనా, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న కళాకారుడైనా, జానపద కళాకారుడైనా కళ అనేది తన ఇంట్లో ఒక కులవృత్తిగా ఉన్నప్పుడు అతను చనిపోతే ఒక 5 నుండి 10 లక్షలు ఇవ్వాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉంది. ఎందుకుంది అంటే ఈ ప్రాంతానికి చెందిన ఒక రచయితగా నేను తెలంగాణ ఉద్యమం కంటే ముందే చాలా సినిమా పాటలు రాసిన. మీ అందరూ తెలుసు, గోరింటాకు లాంటి సినిమాలు ఒక 70 సినిమాల పాటలు రాసిన. ఎందుకుంది అంటే కళాకారులను ఆదుకునే బాధ్యత ప్రభుత్వానికి ఎందుకుందంటే ప్రజాప్రతినిధికి కళాకారునికి మధ్యన అవినాభావ సంబంధం ఉంది. పాటతోటి విడదీయలేని సంబంధం ఉంది. వాళ్ళంతా కూడా
అధికారం వచ్చిన జనం లేకపోతే ఏదైనా పదవి వచ్చిన తర్వాత కళాకారుల గురించి ఆలోచించే వాళ్ళు చాలా తక్కువ. కళాకారుల గురించి ఆలోచించి కుటుంబాన్ని నిలబెట్టడం ఎలా? నాకు తెలిసి ఎవరైనా సరే ఈ కళాకారుడు నచ్చితే ఆ కళాకారుడు నావాడు, ఈ కళాకారుడు వస్తే ఈ కళాకారుడు నావాడు. కానీ ఏ జాతికి చెందని పేద కళాకారులు ఎంతో మంది ఉంటారు, ప్రేమ లేని కళాకారులు ఎంతో మంది ఉంటారు, జాంగీర్ బాయి లాంటి అణగారిన వర్గాల కళాకారులు ఎంతో మంది ఉంటారు. వాళ్ళందరినీ ఆదుకుంటే కదా ప్రభుత్వం గొప్పగా నిరూపించుకునేది. నదులు ప్రకటిస్తారు ఎంతో మందికి, ₹1 2 కోట్లు, జాగాలు, భూములు, కొలువులు ఎన్నో. కానీ జాంగీర్ బాయికి దక్కేది కేవలం సంతాపమేనా, సంస్మరణేనా? ఇంతకుముందు మా తమ్ముడు చెప్పినట్టు లిప్పులు కన్నీటి చుక్కలేనా? కాదు. ప్రభుత్వాలు ఖచ్చితంగా కళాకారుని పక్షాన నిలబడాలి. కళాకారుని కుటుంబాన్ని నిలబెడితేనే ప్రభుత్వాలు నిలబడతాయి. ప్రభుత్వాలు నిలబడాలంటే కళాకారుని కుటుంబం నిలబడాలి. దాని అక్షర భిక్ష ఈ ఉద్యమం. కళాకారుడు, కవి అక్షర భిక్ష, ఒక గొంతు భిక్ష. ఎందుకంటే ఏది ఆశించక, ఏ ఫలం ఆశించక కేవలం పుస్తకారుగా తాకట్టు పెట్టి పాటలు తీసిన కళాకారులు ఎంతో మంది ఉన్నారు. ఇప్పటికీ నిరుద్యోగ కళాకారులు ఎంతో మంది ఉన్నారు. ఈ ఉద్యోగం వచ్చిన కళాకారులు కూడా భద్రత లేని కళాకారులు ఎంతో మంది ఉన్నారు. ఇప్పుడు చనిపోయిన జాంగీర్ బాయికి దిక్కు 4 అక్షరాలు 4 పాటలే కాదు, అందరూ కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఈ సందర్భంగా చెట్టంతా ఎదిగిన జాంగీర్ బాయి కొడుకు, నా కొడుకులాగా భావించి చెప్తున్నా, తమ్ముడు నీ తండ్రి గొప్ప పేరు సాధించిన తమ్ముడు. ఎంత గొప్ప పేరు అంటే, ఎందుకంటే అంత గొప్ప పేరు ఎన్ని కోట్లు ఇచ్చినా ఇంతమంది అభిమానాన్ని, ఇంతమంది ప్రేమను పొందలేరు. ఎన్ని డబ్బులు తీసుకున్నారే, ఇంకెందుకు ఇచ్చిరో డబ్బులు అని అనిపించిన సందర్భాలు చూసినాం. అవునా కదా? దేవునికి ఇస్తున్న డబ్బులు, దేవునికి ఇస్తున్న కొలువులు అనుకున్న రోజులు కూడా ఉన్నాయి. కానీ ప్రేమతో వచ్చి మీరు పెట్టిన భోజనం తిని నేను ఆయన పాటలు తలుచుకొని గుండె నిండా వచ్చిన వీళ్ళందరి చప్పట్లే కోట్లు అనుకొని గర్వంగా బతుకు తమ్ముడు. ముందే కాదు, నేను కూడా జాంగీర్ బాయికి వారసులమే. నేను కూడా జాంగీర్ బాయికి వారసులమే. ఇక్కడ కులం లేదు, మతం లేదు, జాతి లేదు, వర్గం లేదు, ఏది లేదు. ఎందుకంటే ఎంతో మంది వెంట నడిచిన ఫాలోవర్ జాంగీర్ బాయి. నాయకుడు కాదు జాంగీర్ బాయి, కార్యకర్త. కార్యకర్తను కాపాడుకోవాలి, సైనికుని కాపాడుకోవాలి, శైలను భవించిన సైనికుని కాపాడుకోవాలి. ఎన్నో పాటలు పాడిండు, ఎన్నో ఆటలు ఆడిండు. బెల్లిలతోటి నీటి పాటలు మొదలు కన్నీటి పాటల వరకు పాడిన మనిషి. కాబట్టి ఆయన కన్నీటి రోదన, వాళ్ళ కుటుంబ ఆవేదన అవన్నీ తీర్చాలంటే తక్షణం అందరు పెద్దలు కానీ, మనం కళాకారులే కానీ కళాబంధు అని ఏర్పాటు చేసి, కళాకారుడు మరణించినప్పుడు కళాకారునికి కొలువు అక్కర్లేదు, అసలు కళాకారునికి సన్మానం అక్కర్లేదు, కళాకారునికి శాలలు అక్కర్లేదు. కళాకారునికి కావాల్సింది తన కుటుంబాన్ని నిలబెట్టే మానసిక స్థైర్యం. దాని కుటుంబాన్ని మొయ్యాలి. జాంగీర్ బాయి లేడు, మరి కుటుంబం ఎక్కడ నిలబడాలి? కింద ఆసరా కావాలి. ఆసరా కావాలంటే ప్రభుత్వమే నిలబడాలి. ఎక్కడెక్కడో రాజపల్లకిలో నజరాలను ప్రకటించడం కాదు, జాంగీర్ బాయి కూడా ప్రకటించాలి. జాంగీర్ బాయి కూడా ఆదుకోవాలి. జాంగీర్ బాయి కుటుంబం కూడా గొప్పది. తెలంగాణ రాకముందు పోరాటం చేసింది, తెలంగాణ ఉద్యమంలో పోరాటం చేసింది, నీటి పోరాటాలు చేసింది. జాంగీర్ బాయి ఆకలితో ఉన్నప్పుడు ఆ పశువుల కడుపులు, ఆ కష్టాలు ఆ తల్లి ఎంత అనుభవించిందో, కన్న తల్లి గాని కట్టుకున్న భార్య గాని. కాబట్టి ఆ ఫలాలు, ఆ ప్రతిఫలాలు ఈ తెలంగాణ వచ్చిన తర్వాత ఎంత గర్వంగా బతుకుతున్న ఈ రోజుల్లో ఓ కళాకారుడు అనాథగా చనిపోవద్దు, ఓ కళాకారుడు అనాథగా మారొద్దు, ఓ కళాకారుడు అనాథగా పేరు తెచ్చుకోవద్దు. కాబట్టి ఈ సందర్భంగా సాంస్కృతిక సారథి పక్షాన జాంగీర్ బాయి తొడగొట్టి ఉద్యోగం చేశాడు. ఆ రోజు కేసీఆర్ గారు కూడా ప్రభుత్వ పథకాలను సునీతక్క గారు తెలుసు, ఎన్నో పథకాలను ఇస్తామండి ప్రజల మధ్యకు. మేము ఆ రోజు హరితహారం ప్రోగ్రాం పెద్ద ఉద్యమంలో తీసుకున్నప్పుడు జాంగీర్ బాయి అద్భుతంగా వాడు. మొక్కలు నాటే యజ్ఞం మొదలయ్యింది, హరిత తెలంగాణ నేల పులకించింది. మొక్కలు నాటే యజ్ఞం మొదలయ్యింది, హరిత తెలంగాణ నేల పులకించింది. పొడిచి ఆకాశం మురిసింది, పొడిచిన ఆకాశం మురిసింది. తల్లి బతుకుని మొక్క పొట్టు మొలిచింది, కథలు కథలు నువ్వేరా కథలు, దాని ఏమన్నది కార్య చాలు. కథలు ఈ విధంగా
కోల్పోయింది మా జహాంగీర్ భాయ్, ఆ ప్రభుత్వంలో కానీ ఈ ప్రభుత్వంలో కానీ. కాబట్టి ఆ కళాకారుని కుటుంబాన్ని నిండు మనసుతో ఓదార్పుగా వచ్చిన మీ అందరికి పేరు పేరున నమస్కరిస్తూ, అందరం జహాంగీర్ భాయ్ కుటుంబంగా అండంగా ఉంటాం. మీరెవరు జహాంగీర్ భాయ్ లేడన్న మాటే కానీ పెద్ద కళా కుటుంబం ఉందన్నా మీరంతా ధైర్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సంస్కృతిక పక్షాన ప్రగాఢమైన సానుభూతిని తెలియజేసి సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.